చల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. రెండవదిగా దేవుని యొక్క వాక్య భాగములో మనం చూసినట్లయితే జనులతో నిండిన ఇల్లు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 23 నుండి 26 వరకు కూడా మనం చూసినట్లయితే జనులతో నిండినటువంటి ఇల్లు మనకు కనబడుతుంది. ఈ ఇంటిలో దేవుని బిడ్డలారా ఒక సమాజపు మందిరపు అధికారి యొక్క చిన్న కుమార్తె చనిపోయింది. ఈ చనిపోయినటువంటి వెంటనే ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి పిల్లన గ్రోవులు వాయించేటటువంటి వారు, తర్వాత గోళ్ళు చేసేటటువంటి వారు, చూడటానికి వచ్చినటువంటి వారు, ఈ యొక్క ఇంట్లో ఉన్నటువంటి అందరూ కూడా పూర్తిగా ఇల్లంతా కూడా నింపబడింది. ఎలాంటి వారితోనంటే ఈ విధంగా పిల్లల గ్రోవులు ఊదుతూ గోళ్ళు చేస్తూ చూడటానికి వచ్చినటువంటి జన సమూహాలతో ఈ ఇల్లు నింపబడింది. అయితే ఈ ఇంటిలో ఉన్నటువంటి ఆ చిన్న దాని యొక్క తండ్రి సమాజ మందిరపు అధికారి ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే యేసు దగ్గరికి వెళ్ళాడు. యేసు దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభువా, నా చిన్న కుమార్తె చనిపోయింది, మీరు దయచేసి వచ్చి నా కుమార్తె మీద చేయి ఉంచండి, నా కుమార్తె బ్రతుకుతుంది అని చెప్పేసి అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు తనతో పాటు ప్రయాణమై వస్తున్నారు. ఇందులో మార్గమధ్యములో రక్తస్రావపు రోగం కలిగినటువంటి స్త్రీని యేసు ప్రభు వారు బాగు చేసి సమాజపు మందిరపు అధికారి యొక్క ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇల్లంతా కూడా పూర్తిగా ఎవరితో నింపబడిందంటే జనులతో నింపబడింది. ఇలా జనులతో నింపబడినటువంటి ఇంటిని చూసి యేసు ప్రభు వారు ఏమన్నారంటే స్థలమియ్యుడి అని అన్నాడు. నాకు స్థలం ఇయ్యండి అని యేసు ప్రభు వారు అడిగారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే స్థలం ఇయ్యండి అని అడిగారో అప్పుడు ప్రజలందరూ కూడా ఆయన వైపు చూస్తున్నారు. ఇలా చూస్తున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు మరొక మాట అన్నారు. ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ ఈ చిన్నది చనిపోలేదు అని అన్నప్పుడు అక్కడ గొల్లు చేసేవారు, ఆ తరువాత ఈ పిల్లల గ్రోవులు ఊదే వాళ్ళు, వీళ్ళందరూ కూడా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ దగ్గర ఈ భజన చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం, కథ చెప్పడం, వీళ్ళందరూ కూడా సామాన్యంగా జరిగినటువంటి విషయం కాబట్టి చనిపోయిందని మాకు తెలుసా మీకు తెలుసా అన్నట్టుగా యేసు ప్రభు వారు వైపు చూస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మూడవదిగా వారు ఏం చేశారంటే ఇంట్లో నుంచి బయటికి పంపించేసి ఇంటి తలుపు వేసి ఇంట్లోకి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టుకోగానే ఆ చిన్నది లేచి కూర్చున్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారికి స్థలం ఇచ్చినప్పుడు చనిపోయిన చిన్నది లేపబడినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. జన సమూహములను ఆయన ఎందుకు పంపించేశాడా అని ఆలోచించేస్తే జన సమూహాలు ఎవరు? వీళ్ళు లోకస్తులు, లోక సంబంధులు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు లోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగిన వారు కానీ దేవుని కార్యాలను అర్థం చేసుకోలేనటువంటి అవిశ్వాసులుగా వీళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వీళ్లను యేసు ప్రభువారు వెలుపలకు పంపించి గొప్ప అద్భుతం ఆ ఇంట్లో యేసయ్య చేశారు. దేవుని వాక్యములో మనం చూస్తే ఆ చిన్నది లేచింది. ఆ చిన్నది లేచిన వెంటనే దేవుని బిడ్డలారా ఈ యొక్క ఇంటిలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ అద్భుతం చేసినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇంటి నిండా కూడా జనులు ఉండొచ్చు, ఇంటి నిండా కూడా అనేక రకాలైనటువంటి ప్రజలు మన ఇంట్లో ఉండొచ్చు. కానీ ఉపయోగపడనటువంటి వాళ్ళు, ఏ విధంగా మనకు సహాయం చేయలేని వాళ్ళు, మన అర్థం చేసుకోలేని వాళ్ళు, మన బాధను తీర్చలేని వాళ్ళు, మన కష్టాన్ని మన కన్నీళ్లను తొడవలేని వాళ్ళు మన ఇంటి నిండా ఎంతో మంది ఉండొచ్చు. వాళ్ళతో లాభం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువాన్ని పిలిచి ఆయనను ఆహ్వానించి సమాజపు మందిరపు అధికారి ఆహ్వానించబడినటువంటి యేసుక్రీస్తు ద్వారా జరిగినటువంటి అద్భుతమే మన జీవితంలో కూడా జరగాలి అని అంటే మన ఇల్లు జనులతో కాకుండా యేసుతో మన ఇల్లు నింపబడినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు మన ఇంట్లో అడుగుపెట్టినట్లయితే, ఆయనకు మన ఇంట్లో స్థలము ఇచ్చినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప అద్భుతం చేస్తారు. అదేంటంటే మరణమును జీవముగా మార్చగలిగినటువంటి వాడు, మరణాన్ని కొట్టివేయగలిగినటువంటి వాడు, మరణాన్ని శాసించగలిగినటువంటి వాడు, మరణం చేయగలిగినటువంటి వాడు, మరణం మీద అధికారం కలిగినటువంటి యేసుక్రీస్తుకు మన ఇంట్లో స్థలము ఇవ్వవలసిన వారిగా ఉన్నామని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మూడవదిగా ఈరోజు మన ధ్యానములో సర్వశక్తిని ఆత్మతో నిండిన ఇంటిని గురించి మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలమైనటువంటి మనతో దేవుడు మాట్లాడుచున్న సత్యమేనంటే
అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో మనం చూసినట్లయితే, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని అక్కడ వినబడి ఆ ఇల్లంతయు నిండెను అని చెప్పి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఆత్మ ధ్వని చేత మేడగది నింపబడినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. అలాగే అందరూ పరిశుద్ధాత్మతో నిండినటువంటి అనుభూతి కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఆ ఇంట్లో అక్కడ 120 మంది ఉన్నారు. ఈ 120 మంది కూడా యేసు తల్లి అయిన మరియతో పాటు శిష్యులు అందరూ కూడా 120 మంది దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వీళ్ళు అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే దేవునికి సాక్షులుగా వీళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఆ తర్వాత దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే సంఘ విస్తరణలో వీరు పాలువారై ఉన్నారని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. గనుక ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే వారందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఏక మనస్సు కలిగినటువంటి వారై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందినటువంటి వారుగా వాళ్ళు ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఆనందముతో సంతోషముతో వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి సందర్భములో రక్షణ పొందుచున్న అనేక మందిని దేవుడు సంఘములో చేర్చుచున్నట్టుగా అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 46 నుండి 47 వరకు ఈ విషయాలు మనకు అక్కడ కనబడతాయి. కాబట్టి దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ప్రియ సోదరి సోదరులారా, దేవుని పిల్లలమైనటువంటి మనతో దేవుడు మాట్లాడుచున్న ఈ ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, ఇక్కడ ఈ మేడగది, ఈ ఇల్లు దేంతో నింపబడిందంటే పరిశుద్ధాత్మతో నింపబడింది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండినటువంటి వారుగా దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. 4వదిగా దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, సర్వోన్నతిని ఆశీర్వాదాలతో నింపబడిన ఇల్లు. ఈ యొక్క ఇల్లు అబ్రహాము ఇల్లు అని మనం చెప్పుకోవచ్చు. అబ్రహాము ఇల్లు ఆశీర్వాదాలతో నింపబడినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మొదటిగా ఈరోజు సువాసనతోనూ అలాగే జనులతోనూ ఆత్మతోనూ నిండినటువంటి ఇళ్లను గురించి మనం చూసాం. ఇప్పుడు మనం చూస్తే ఆశీర్వాదాలతో నింపబడినటువంటి ఇల్లు అబ్రహాము ఇల్లు. అయితే ఈ విధమైనటువంటి ఆశీర్వాదాలతో నింపబడినటువంటి అబ్రహాము ఇంటి వలె మన ఇల్లు కూడా ఆశీర్వాదాలతో దీవెనలతో నింపబడాలని యేసు ప్రభువారు కోరుతున్నారు. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుండి 14 వరకు కూడా మనం చదివినట్లయితే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులమైన మనకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమైనట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఏంటి, ఆ ఆశీర్వచనం ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే